వైజాగ్లో విశాఖ ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళాం భవిష్యత్తుతో పాటు. ఎలా ఉందో మీరు చూడండి. పొట్టి శ్రీరాములు అరుపులు అరుపులు జైంట్వీల్ ఎక్కిన వాళ్ళు తాండ్ర పాపారాయుడు గారు. విశాఖ ఉత్సవం డెకరేషన్ అయితే బాగా చేశారు, బాగుంది. ఎక్కడి నుంచి కూడా పార్క్ నుంచి నడుచుకొని వెళ్ళాలి. సైడ్ స్టాచ్యూస్ ఉన్నాయి కదా, కొంతమంది పేర్లు నాకు తెలుసు. బీచ్ అయితే కరెక్ట్గా అసలు విశాఖ ఉత్సవాల్లాగే ఉంది. వెనక్కి రాజును ఎవరు వచ్చారు? చిన్మయ, సింగర్ చిన్మయ అనుకుంటా. వెళ్ళరా ఇండి ఇండి. భవిష్య 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 ఏయ్, నువ్వు అది జైంట్వీల్ ఎక్కుతావా? ఎక్కు భవిష్య, నువ్వు నేను ఎక్కుదామా? మధ్యలో మా రిలేటివ్స్ కూడా కలిసారు. పోవాలంటే ఇదే వైజాగ్ ఉత్సవం అంటే ఇదే మొత్తం చుట్టూ పార్క్. ఆగరచన ఈ బబుల్ షాట్ గేమ్ ఆడడానికి మంచి చెడ్డతో భయపడ్డాడు. భయపడుతూ ఆడాడు కానీ బాగానే ఆడాడు. పేలిందా చిన్న చూడు. ఏది కట్టి లేదంట, అందుకని ఏది కట్టి లేదంట. బాబు మనరా భవిష్య కాలుస్తుందా? కాలుస్తుందా? నాన్న వెయిట్ చేయి. చాలా బాగుంది, ఒక జాతరకు వచ్చినట్లుగా ఉంది. లైన్ ఉంది ఎక్కాలంటే, లైన్ లైన్ ఉంది. ఫ్రెష్ అంతా ఒక 2 to 3 రౌండ్స్ అంత అంతే. ఇది బాగుంది కదా. ఫొటోస్ కోసం టాయ్స్.
ఆ ల్యాంప్తో నించొని తీసుకుంటే ఫోటో తీస్తావా? నువ్వు తీయాలా? అందులో ఫోటో ఇందులో వీడియో తీసి అందులోనే బాగా వస్తుంది. తీసే పైన అందులోనే బాగా వస్తుంది. అవును. ఇందులో ఒక 2 ఫొటోస్ అయితే తీసుకున్నారు ముగ్గురు. లైట్ దగ్గర నించుందాం. వన్ బై వన్ తీసుకోవాలి. ఇప్పుడు భవిష్య జాత అటు చూడు. సరే భవిష్య పట్టుకొని బొమ్మలా ఉండిపోయింది అసలు. బీచ్ వైపా ఇక్కడ చూడు అంతా పండగలా ఉందా, అది చూడాలి కదా. ఎప్పుడు బీచ్ వస్తావు కదా. భవిష్య ఏమో వెళ్దాం 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 వెళ్దాం. ఇల్లు ల్యాంప్స్ చూడు బాగున్నాయి. ఇలా ఇల్లు ల్యాంప్స్ బాగున్నాయి. అవన్నీ కామన్ ఉంటాయి బయట. మళ్ళీ బీచ్ లోపలికి వెళ్తానంటది భవిష్య. ఇప్పుడు బీచ్లోనే ఆడతానంటావు. ఏమి భయం వేస్తుందా భవిష్య? ఎక్కడది తెచ్చాడు మావయ్య.
మొత్తం కనిపిస్తుంది భవిష్య. ఫుల్ రష్. కనిపిస్తుంది మావి మీదకి ఎక్కావు కాబట్టి. అలా చూడు బీచ్ మొత్తం కనిపిస్తుంది. అంతే అయిపోయింది విశాఖ ఉత్సవం. టాయ్ కొంటానమ్మా. భవిష్యత్ టాయ్ కొనలేదట. అలా వెళ్తున్నాం నడుచుకొని, అటు ఉంటే కొంటాం. డ్రోన్కి బాగా చెప్పిందట మా భవిష్యత్.